అవసరం లేకుండా చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారని మీలాంటి వాళ్ళు ఎదురొచ్చి రండి రండి అని గుళ్ళోకి తీసుకెళ్లారనుకోండి, ఇంకా అంతకన్నా నా జన్మకి సార్థక్యం ఏమిటి, సంతోషం ఏముంది? అదో అదో ఈశ్వర సంబంధమైన మెరిగిన వారు గురుగారు మీరు, మీకు తెలియని వారు ఎవరు? కాబట్టి మీరు రావడమే అది చాలు కదండి. అదని ప్రస్తుతానికి అలా నడుస్తోంది. పిల్లలకి పనికొచ్చాను, కొన్ని పుస్తకాలు రాసి ఇచ్చాను, అవన్నీ ప్రచురణ అయ్యాయి, పిల్లలకి అందాయి. వాళ్ళకి మంచి మాటలు 4 అందితే చాలని సంతోషం ఉంది. రాబోయే కాలంలో ప్రభుత్వం ఒకవేళ ఇదిగో సదస్సు పెట్టాను రండి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడండి అన్నా కూడా వెళ్ళి తప్పకుండా మాట్లాడతా. నాకు కావలసింది ఒకటే, నాకు 10 మందికి ఉపయోగపడగలిగానా, ప్రత్యేకించి భావితరాలు కాబట్టి పిల్లలకి 4 మంచి మాటలు చెప్పి వాళ్ళ జీవితాలు చక్కబడడానికి నేను ఉపయోగపడాలి. ఆధ్యాత్మిక ప్రవచనం అన్నది ఒక వయసు వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పిల్లలకి ముఖాముఖి తిన్నగా మాట్లాడడం పిల్లల జీవితాలకు పనికొస్తుంది. ఆ కోణంలో వాళ్ళకి నేను ఉపయోగపడగలిగాను అనుకోండి, నాకు ఇంకా అంతకన్నా సంతోషం సంతృప్తి ఏముంటాయి? అందుకు చేస్తున్నది అది. సార్, నైతిక విలువల గురించి మీరు చెప్పారు కదా, నైతిక విలువలను పెంపొందించడానికి మీరు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు యువకులు విద్యార్థుల్లో. అంటే నైతిక విలువలు అనేది ఎక్కడ నేర్చుకోవాలి? బడిలోనా, బడి బయటనా గురుగారు నైతిక విలువల గురించి? నైతిక విలువలు అనేటటువంటివి నేర్చుకోవడానికి ప్రధాన ప్రాంగణం పాఠశాల, అందులో అనుమానం లేదు. ఓకే. కానీ ఇంటి దగ్గర నుంచి నైతిక విలువల కొరకు వాతావరణం ప్రతి చోట అట్లా ఉండవలసిందేనండి. అందులో ఇప్పుడు నేను ఇలా నడిచి వెడుతున్నాను అనుకోండి, ఓ పెద్ద గులాబీ పువ్వు అక్కడ అడ్డంగా ఉందనుకోండి, నేను దాన్ని దాటి వెళ్ళిపోను. నేను ఆ గులాబీ పువ్వుని తీసేసి కాస్త ఓ చాటుగా ఎవరు తొక్కని చోట పెట్టి వెళ్ళిపోతాను. నేను తొక్కకపోవడమే కాదు, ఎవరూ తొక్కకూడదు. అంత మృదువైనది, అంత లాలిత్యమైనది. ఆ పువ్వు ఎందుకనో ఎవరి దగ్గర నుంచో కింద పడింది, అది అలా భద్రంగా ఉండాలి తప్ప అది తొక్కబడకూడదని పక్కన పెట్టేస్తాను. పిల్లలు కూడా అంతే. వాళ్ళు కనపడినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు సంయమనం ఉండాలి, పిల్లల దగ్గర మనం అలా మాట్లాడకూడదు. బయట సమాజంలో వాతావరణం అలా ఉండాలి. ఏది చేస్తున్నా ఇది పిల్లల కంటపడితే, పిల్లలు పాడైతే దేశ భవిష్యత్తు పాడవట్లా, కుటుంబాలు పాడైపోవట్లా. కాబట్టి నాకు అందులో ఏ విధమైనటువంటి బాధ్యత లేదని నేను ఎలా తప్పించుకోగలను? కాబట్టి ఇది పిల్లల కంటపడితే, ఇది పిల్లలు చదివితే, ఇది పిల్లలు వింటే అని ప్రతి వాళ్ళు పిల్లలకి మంచి విషయం అందేటట్టుగా చూసామనుకోండి, వాళ్ళకి మంచి విషయాలే అందుతాయి. కాబట్టి అది ఒక చోటే అందేది కాదండి, నిజానికి అన్ని చోట్ల అందాలి. బడిలో ఉండే అంటే పుస్తకాలలో ఉన్న పాఠ్యాంశాలతో నైతిక విలువలు పెంపొందిస్తాయి గురుగారు? ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు రామాయణం చదివితే అందులో శ్లోకం ఉంటుంది, సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూర్చోపెట్టుకుని పాఠం చెప్పినప్పుడు, నువ్వు ఈ చదువు ద్వారా ఒక అర్హతని పొందుతున్నావు, నువ్వు ఒక సమున్నత స్థానంలో కూర్చుంటావు. ఆయన చదువుకున్నవాడు అంటే ఆయన చెప్పిన మాటకి విలువిస్తాడు. ఒక ప్రత్యేకమైన చదువు చదువుకున్నాడు అనుకోండి, ఆయన ఒక జిల్లాకి అధికారి అవ్వచ్చు, ఒక గొప్ప వైద్యుడు అవ్వచ్చు, ఒక గొప్ప సాంకేతిక పట్టభద్రుడు కావచ్చు. తద్వారా ఆయన ఆనకట్ట కట్టచ్చు, ఈయన వైద్యం చేయొచ్చు, ఆయన సంతకం పెట్టి 10 ఎకరాల భూమిని పేదవాడికి ఇవ్వచ్చు. చదువుతో పాటే నీకు చదువు తెస్తున్న ఈ అధికారం ఉందే, ఈ అర్హత ఉందే, దీన్ని సమాజం కోసం వాడాలి తప్ప ఈ అర్హతని నువ్వు నీ స్వప్రయోజనానికి వాడుకోకూడదు. అంతకన్నా పాపం ఇంకొకటి లేదు. నీకు చదువు ద్వారా సంక్రమిస్తున్న ఈ అర్హత గురువుల వలన సంక్రమిస్తోంది. ఈ పాపం నాకు కూడా వస్తుంది నీలాంటి అయోగ్యుడికి చెప్పినందుకు. ఏ గురువు పాఠం చెప్తారా, ఇంత మహానుభావుడు వచ్చాడు అధికారి అని 10 మంది పొగిడేటట్టు బ్రతకరా. నువ్వు చదువుకుని ఈ స్థానంలోకి వెళ్ళి ఇంతమందికి ఉపయోగపడు. నీకు పాఠం చెప్పినందుకు, నా ఊపిరిని వాక్కుగా మార్చి నీకు చెప్పినందుకు నా జన్మ కూడా సార్థకం అవుతుంది అని గురువు చెప్పాడు అనుకోండి శిష్యుడికి, విద్యార్థి మీద అది ప్రభావం చూపిస్తుంది. అప్పుడు అది నైతిక విలువలు కాలేదా? అయింది కదా. కాబట్టి పాఠశాల ప్రాంగణం నైతిక విలువలు సంతరించుకోవడానికి చాలా చాలా ప్రధానమైనటువంటి
కేంద్రం అవుతుంది. అక్కడే అసలు పిల్లలతో కలిసి జీవించడం, పక్క పిల్లవాడితో ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయులతో ఎట్లా ఉండాలి, అన్ని విషయాలు పిల్లాడు ఎక్కువ గడిపేది సమయం అక్కడే కదండి. అక్కడే వాడు బాగా ప్రభావితుడు కావాలి. కరెక్టే గురుగారు మీరు చెప్పింది. కానీ ఇప్పుడు పోటీతత్వం ఎక్కువైంది. కార్పొరేట్ విద్య ఎక్కువైపోయింది. ప్రభుత్వ పాఠశాలల కన్నా కార్పొరేట్ విద్య ఎక్కువైపోయింది. ఎన్ఐటీలంట, ఐఐటీలంట, నీట్లంట ఇలా చాలా వచ్చేలకి ఎంతున్నా కూడా వాళ్ళని బట్టే చదువులైపోయినాయి. ఏదో వస్తే వాళ్ళ కాలేజీకి ఫస్ట్ ర్యాంకులు రావాలి. ర్యాంకుల కోసం పోటీ పడే ఈ ప్రపంచంలో, ఈ ఉరుకుల పరుగుల చదువుల జీవితంలో నైతిక విలువలు ఎక్కడ వస్తాయంటారు అక్కడ? వాళ్ళ నైతిక విలువలు ఎలా నేను పెంపొందించేలా మీతో చేస్తారు? చెప్తున్నది అదే కదా. ఆ. చెప్పండి పాఠాలు. హ్మ్. పాఠాలతో పాటుగా ఈ చదువుకుని నువ్వు పొందిన అర్హత సమాజ ప్రయోజనానికి పనికొచ్చేటట్టుగా నువ్వు చూడు అని చెప్పగలిగారనుకోండి. అంతకన్నా కావాల్సింది ఏంటి అంటే, నేను వ్యక్తిగతంగా ఒకరి గురించి చెప్పానని మీరు అనుకోకపోతే నేను మీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి గురుగారు. మాకు కాకినాడ పట్టణానికి కార్తికేయ మిశ్రా గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా వచ్చారు. ఓహ్! తెలుసు. అప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు లేవు. మేమందరం ఉప్పు నీళ్లు తాగేవాళ్ళం. అంటే తప్పనిసరి పరిస్థితి అయితే అవే కాచుకుని వడగట్టుకు తాగడం, లేకపోతే బయట కొనుక్కు తెచ్చుకోవడం ఏదో చేసేవాళ్ళం. అట్లాంటప్పుడు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చారు. వస్తే అప్పుడే నాకు బయట నుంచి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి క్యానో ఏదో వచ్చింది. ఆయన నన్ను అడిగారు, మంచినీళ్ళు మీకు లేవా అని అడిగారు. నాకే కాదండి, ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవు అన్నాను. మీరు నమ్మండి, ఆయన నోటి మీద చెయ్యేసుకొని కూర్చున్న ఆయన అలా వెనక్కి వాలిపోయారు. నేను పరిపాలిస్తున్నటువంటి కలెక్టర్గా ఉన్న చోట ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవ్వరికీ మంచినీళ్ళు లేవా? గురువుగారు, ఈ ప్రాంతవాసులందరికీ 10 రోజులలో మంచినీళ్లు దొరికేటట్టు చేస్తాను, లేకపోతే నేను అక్కడ కూర్చుని ఉపయోగం ఏముందండి అన్నారు. నేను అడగలేదు ఆయన్ని. 10వ రోజు అందరికీ పంపులు వచ్చేసాయి. వచ్చేయడం కాదు, ఎవరైనా వేసుకొని వాళ్ళు ఉంటే నీళ్లు పట్టుకోండి అని బయట కూడా ట్యాప్స్ వేశారు ఆయన. అప్పుడు నేను భోగట్టా చేశా, ఈయన ఎక్కడ చదువుకున్నారు? ఆయన హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లో చదువుకున్నారని. నేను ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే, ఇక్కడే పాఠశాలలో చదువుకున్న చదువు సమాజానికి ఎలా వినియోగించుకోవాలో ఇక్కడే చదువుకుని నేర్చుకున్నాడు ఆయనని చెప్పి పొంగిపోయారు వాళ్ళ ఉపాధ్యాయులు. నేను మీకు ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ చెప్పాను. ఆయన ఐఐటి చదివారు, ఆయన ఐఏఎస్ చదివారు, ఆయన చాలా వాటిల్లో టాపర్. ఆయన తలుచుకుంటే నిజానికి ప్రభుత్వం ఇచ్చే ఈ జీతం కన్నా ఆయన బయటికి వెళ్ళిపోతే ఆయనకి లక్షల జీతం వస్తుంది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండిపోయింది ఎందుకు? 10 మందికి ఉపయోగపడాలి. ఆ భావన ఉందనుకోండి, ఏది చదువుకుంటే మీకు ఇబ్బంది? అది చదువుకున్న వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు కానివ్వండి, అబ్దుల్ కలాం గారు అంత చదువుకున్నారు, అంత గొప్పవారు అయ్యారు, ఏం ఇబ్బంది వచ్చింది? సమాజంలో అందరూ అబ్దుల్ కలాంలు, అందరూ కార్తికేయ మిశ్రా లేరు కదా గురుగారు. కోరికతోటే నైతిక విలువలు చెప్పడం కరెక్ట్. మీరు చెబుతున్న పాఠశాలల్లో అది నేర్పడం లేదు కదా. ఎందుకు అనుకుంటున్నారు? చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు. అది ఒక భావన. అంటే ప్రస్తుత సమాజంలో పబ్ కల్చర్, డ్రగ్స్ కల్చర్ ఎక్కువ అయిపోయింది కదా. అక్కడక్కడక్కడక్కడ దోషాలు ఉండొచ్చు. నేను ఎక్కడా దోషం లేదని నేను అన్నాను, కానీ దోషం ఉంటే దిద్దడానికి ప్రయత్నం చేయాలి. మనం సిద్ధాంతం చేసేసామనుకోండి అన్ని చోట్ల దోషాలు ఉన్నాయని. నేను ఇప్పుడే మీకు భారతీయ విద్యాభవన్ స్కూల్ని ఉదాహరణగా చూపించాను. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ నైతిక విలువలకి పెద్దపీట వేసేది, అట్లా పాఠం చెప్పేటటువంటి టీచర్లు నాకే వ్యక్తిగతంగా ఎందరో పరిచయం ఉన్నారు. వాళ్ళు పాఠం చెప్తుంటే పాఠంతో పాటుగా నైతిక విలువల్ని కలిపేసి చెప్తారు, అంత అందంగా, అంత బాగా చెప్తారు. వాళ్ళు ఉన్న చోట మరి ప్రభావం ఉండదండి పిల్లల మీద? ఖచ్చితంగా ఉంటుంది. అందుకని అది లేని చోట ఏమిటంటే ఆ స్పృహ కలిగేటట్టు వాళ్ళు కూడా అది పాటించేటట్టు చూసే ప్రయత్నం చెయ్యాలి. దానికోసమే కదా ప్రభుత్వం కూడా ఆరాటపడుతోంది, దానికోసమే కదా సమాజంలో పెద్దలందరూ ఆరాటపడుతున్నారు. ఇప్పుడు మీ ఆరాటం కూడా అదే కదా. కాబట్టి మనం అందని చోట అది అందాలని కోరుకుందాం. అంటే ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులు నైతిక విలువలు పాటిస్తే మన పిల్లలు అలా వారి పిల్లలు వాళ్ళని పెంపొందించుకుంటూ పోయేది. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఫుల్ టికెట్ కొనుక్కోకుండా హాఫ్ టికెట్ కొనుక్కొచ్చి తండ్రికి డబ్బు ఇచ్చేసి, నాన్నగారు నా వయసు తక్కువ చెప్పాను హాఫ్ టికెట్ కొనుక్కున్నాను అన్నాడు. తండ్రి గారు లోపలికి వెళ్ళి డబ్బట్టుకొచ్చి, నేను మీకు అబద్ధం చెప్పి ఇలా వచ్చానని పెనాల్టీ కట్టి రైల్వేస్కి రిసీట్ పట్టుకురా అని డబ్బు ఇచ్చాడు.
ఆ తర్వాత జీవితంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తప్పు చేయలే. ఓకే. ఎవరిది ఆ కీర్తి? దేవేంద్రనాథ్ ఠాగూర్ది. తండ్రి గారు. మరి అలాంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఉంటారా గురుగారు? మనకి ఎందుకు చాలా మంది, ఉండరు? అరే నా నా కొడుకు దృష్టిలో నా అందరి కొడుకు ఎంత తల్లిదండ్రులు బాగా అలాంటి వాళ్ళే. తక్కువ టికెట్‌తో వచ్చాడు చూడండి, నా కొడుకు ఎంత తెలివితేటలు అనరండి. చూడండి వీడికి అనేవారు కూడా ఉన్నారు అనరు. గురుగారు. ఎందుకనంటే అందరికన్నా ముందు పిల్లలు బాగుండాలని కోరుకునే వాళ్ళ తల్లిదండ్రులే. ఓకే. అమాయకత్వం చేత తెలియక ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో కానీ అలా అంటే వాడికి మరీ ప్రమాదము అంటే అట్లా చెయ్యరు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. లోయర్ బెర్త్‌లో ఏమీ చదువుకోనటువంటి ఒక ఆవిడ పసిపిల్ల పుట్టగానే ప్రయాణం చేస్తోందనుకోండి. పసిపిల్లని ఇటు పడుకోబెట్టి తను గోడున్న వైపు పడుకోదు. పిల్లని గోడున్న వైపు పడుకోబెడుతుంది. అది ఎవరు నేర్పక్కర్లా. తన పిల్ల గురించి తను చూసుకుంటుంది, కింద పడిపోతుందేమో అని. తల్లిదండ్రులకి బిడ్డలు బాగుండాలని కోరుకుంటే తీరుతుంది. కొంచెం మంచి విషయాలు అందిస్తే పిల్లలందరూ బాగుంటారు. భగవద్గీత గురించి గురుగారు చదివితే చాలా నాలెడ్జ్ పెరుగుతుంది, చరిత్ర తెలుస్తుంది. మనకు భగవద్గీత చదవడం మంచిది, కానీ చాలామంది చదవట్లేదు భగవద్గీత, రామాయణము పుస్తకాలను చదివేంత టైం ఉండదు. కానీ భగవద్గీత అనగానే మనకు చనిపోయిన వారి దగ్గర ఘంటసాల గారి వాయిస్తో ఒక శ్లోకంగానే ఆ గీతగా వినిపిస్తుంది. అదే భగవద్గీత అంటే చనిపోయిన వారి దగ్గరనే వినిపించే ఆ గీత జీవన గీతగా మారాలంటే ఎలా గురుగారు? అంటే నా ఉద్దేశ్యం చనిపోయిన వారి దగ్గరే భగవద్గీత వేస్తున్నారా అంటే నాకు అది అనుమానమే. ఎందుకంటే భగవద్గీత నాకు తెలిసి నిత్య జీవితంలో వాళ్ళ జీవితాన్ని దిద్దుకోవడానికి ఎందరో చదువుతారు, ఎందరో అనుష్ఠిస్తారు. బహుశా చనిపోయిన చోట్ల భగవద్గీత వేయడం ఇదిగో అలాగే ఉంటుందిరా, ఒకనాడే అందరూ వెళ్ళిపోయేవాళ్ళే, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, బతికుండగా భగవద్గీత చదువుకుని అందులో విషయాలు అనుష్ఠించు అని తమకి తాము హెచ్చరిక చేసుకోవడానికి వేసుకుంటున్నారేమో, ఒకవేళ అలా వేస్తే అనుకుంటున్నాను. అంటే పుట్టినవారు గిట్టక మానదు, గిట్టినవారు పుట్టక మానదు దాంట్లో చెప్తుంటారు కదా గురు. అంటే అప్పుడు వింటారు, కానీ తర్వాత దైనందిన జీవితంలో ఎంతమంది భగవద్గీతని పఠనం చేస్తారంటే మనం? చాలామంది చదువుతారండి నాకు ఓకే. తెలిసి. చాలామంది చదువుతారు. ఎందుకనంటే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఈ స్తోత్రం మీరు ప్రతిరోజు చదువుకుంటే మీకు భగవంతుడు పుత్రపౌత్రాభివృద్ధినిస్తాడు, సమస్త సుఖములనిస్తాడు అంటే అది చదువుకోవడం ద్వారా మీరు ఒక ప్రయోజనాన్ని కోరుతున్నారు. భగవద్గీత అలా కాదు. భగవద్గీత అనేది ఆచరణాత్మకమైనటువంటి సిద్ధాంతం. మిమ్మల్ని మీరు ఎలా నిగ్రహించుకోవాలి, మీరు ఎలా ప్రశాంతంగా ఉండాలి. ఇందాక మీకు తపస్సు గురించి ఉదాహరణ చూపించాను. మీరు ఎప్పుడు లౌకికమైన విషయాల గురించి ఆలోచిస్తే ఎంత ప్రమాదంలోకి వెడతారు, మనసుని ఎలా తిప్పుకోవాలి, అసలు అన్నిటికన్నా బలమైనది ఏది, ఆ బలమైన మనసుని తిప్పడం ఎట్లా, ఈ పరిష్కారాలన్నీ భగవద్గీత చెప్తుంది. అందుకని భగవద్గీతని రోజు శాస్త్రంగా చదువుకుని దాన్ని నిత్య జీవితంలోకి అన్వయం చేసుకుని అనుష్ఠించేవారు ఎందరో ఉన్నారు. మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి దేశ విదేశాల దగ్గర నుంచి ఎందరో భగవద్గీతని చదువుకుంటారు, అనుష్ఠిస్తారు. అందులో అనుమానం ఏం లేదండి. ఈ మానవ జన్మకు భగవద్గీత ఎలా మార్గదర్శకం అవుతుందంటారు గురుగారు? అసలు భగవద్గీతలో మానవ జన్మకి మార్గదర్శనం కానిది ఏముంది? అన్నీ భగవద్గీతలో ఉన్నాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భగవద్గీతలో ఒక మాట అంటాడు కృష్ణ పరమాత్మ. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటాడు. ఓ కౌంతేయ, ఓ అర్జున, నీకు సంశయం అక్కర్లేకుండా చాలా బలమైనది, చాలా తొందరగా కదిలిపోయేది ఏదో తెలుసా? మనసు. దాన్ని నియంత్రించాలి అంటే అకస్మాత్తుగా నియంత్రించడం సాధ్యం కాదు. నేను పూజ చేస్తుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, యాంత్రీకరిస్తుంది. పూజ చేస్తుంటే పువ్వులా వేసేయమని చెయ్యికి చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అటువంటి మనసుతో మీరు ఘర్షణ పెట్టుకుంటే ఒక్క క్షణంలో మారదు. అభ్యాసేనత కౌంతేయ, నీ మనసును నువ్వు పరిశీలించి అభ్యాసం చేసి మనసు మీద ఆధిపత్యం సంపాదించంటాడు. అది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం మీకు వచ్చిందనుకోండి, మీ గుణదోషాలు మీకు తెలుస్తాయి. లోకంలో ఆవిడ ఎందు గుణాలు ఏమిటి, ఆవిడ ఎందు దోషాలు ఏమిటి, ఆయన ఎందు గుణాలు ఏమిటి, అది కాదు. నా గుణాలు ఏమిటి, నా దోషాలు ఏమిటి నాకు తెలియాలి.
నా మనసు బలహీనత ఏమిటి, నా మనసు బలం ఏమిటి నేను తెలుసుకుంటే నన్ను నేను ఉద్ధరించుకోవచ్చు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఆకలేస్తే నువ్వు తినాలి, నిద్ర వస్తే నువ్వు పడుకోవాలి తప్ప నీకు నువ్వు శత్రువు, నీకు నువ్వు మిత్రుడు. నిన్నెవరో ఉద్ధరించరు, నువ్వు మంచి చేసి ఉద్ధరించుకోవాలి. నీ మనసుని పవిత్రం చేసుకో. అవన్నీ మనిషికి పనికొచ్చేవి కావండి. మనిషికి శత్రువు అంటే ఎవరు అంటారు గురుగారు? తనకి తానే శత్రువు గీత ప్రకారం. ఓకే. నేను ఎలా? కేవలం అప్పటికి ఆ ఇంద్రియ సుఖం తీరిపోతే చాలనుకుని శాస్త్రం వదిలేసి, మర్యాద వదిలేసి, ధర్మం వదిలేసి తిరిగితే నాకు నేను బరువు, 10 మందికి బరువు. నా గురించి ఆలోచించడం కాదు, 10 మంది గురించి ఆలోచించి బ్రతికిన బ్రతుకు బ్రతుకు. ఆయన ఎవరో సినిమా కవైనా చాలా గొప్ప మాట అంటాడు. తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అన్నాడు ఏదో పాటలో. ఆ పాట గుర్తులేదు కానీ, పుట్టినరోజు పండగ అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. అది నా దృష్టిలో నన్నయ్య గారి పద్యం ఎలాంటిదో, పోతన గారి పద్యం ఎలాంటిదో, ఆ పాట అలాంటిదే ఆ వరకు నాకు. పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, పెద్దలకు కానీ పిల్లలకు కానీ, ముఖ్యంగా పిల్లలకి ఈ మధ్య కాలంలో పండితుల దగ్గర మా పిల్లలు సరిగ్గా చదవలేదు, ఏకాగ్రత లేదు, అల్లరి చేస్తున్నారు, అది ఇది అన్నప్పుడు లలితా సహస్రనామం రోజు పఠనం చేయమని చెప్పండి రోజు అని చెప్తుంటారు. ఇది రోజు కొంత పెరుగుతోంది. లలితా సహస్రనామం పఠించడం అనేది రోజు కూడా పెరుగుతుంది కూడా. లలితా సహస్రనామం చదవడం వల్ల, రోజు వల్ల వేయడం, రోజు పఠనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమంటారు అసలుకి? లలితా సహస్రం చదవడం అనేటటువంటి దాంట్లోనే మీకు తెలియకుండానే మీకు ఏకాగ్రత బాగా ఏర్పడుతుందండి. ఎందుకంటున్నానంటే లలితా సహస్రనామంలో అన్ని నామాలు ఒకే సంఖ్య కలిగిన అక్షరాలు ఉండవు. ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఈ ఒక్క పాదంలో ఎన్ని అక్షరాల నామాలున్నాయి? శ్రీమాత 3 అక్షరాలు, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి 5, శ్రీమత్ సింహాసనేశ్వరి అంతకన్నా ఎక్కువ. ఒక్కొక్కసారి 16 అక్షరాలు నామం అంతా కలిపి ఒకే 16 అక్షరాలు ఒకటే నామం వస్తుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర. దాన్ని మీరు మధ్యలో ఆపారనుకోండి, అనుష్టుప్ ఛందస్సు విష్ణు సహస్రం ఆపినట్టు 8 అక్షరాల దగ్గర ఆపారనుకోండి, వ్యతిరేకార్థం వస్తుంది మధ్యలో దీర్ఘం తీస్తే. అప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఇక్కడ 3 అక్షరాలు, ఇక్కడ 5 అక్షరాలు, ఇక్కడ 4 అక్షరాలు, ఇక్కడ 1 అక్షరం, ఇక్కడ 2 అక్షరం, ఇది 16 అక్షరాలు అన్నప్పుడు మీరు దానికి తగినట్టు ఊపిరి తీసి మధ్యలో విరవకుండా, దీర్ఘాలు తీయకుండా అలాగే చదవడం అలవాటైంది అనుకోండి, మీకు ఏకాగ్రత వచ్చిందా లేదా? వచ్చిందా? వచ్చింది. అప్పుడు పిల్లలకి ఏ ఏకాగ్రత ఏర్పట్టలేదంటున్నారో అది ఏర్పడడానికి అది కారణమైందా? కరెక్ట్. 2, మీకు ధారణ, జ్ఞాపకం ఉండడం. లలితా సహస్రంలో ఒక పెద్ద ప్రయోగం ఒకటి ఉంటుంది. అమ్మవారి యొక్క తల దగ్గర మొదలుపెట్టి ఆవిర్భావం చెప్తున్నాడు వ్యాసుడు. చెప్తూ ఏదో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత ముద్యద్భాను సహస్రాభాహ చతుర్బాహు సమన్విత. ఆవిడ వస్తుంటే ముందు కాంతి వచ్చింది, 4 చేతులు వచ్చాయి, తల, కిరీటం, నుదురు, ముక్కు, బొట్టు, కనుబొమలు, కళ్ళు, పెదవులు, నోరు, గడ్డం, కంఠం, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. తర్వాత ఆ అమ్మవారి యొక్క వక్షస్థలం, అమ్మవారి యొక్క నాభి, అమ్మవారి యొక్క ఊరువులు, కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత. అలా ఊరువుల దగ్గర నుంచి మోకాళ్ళు, చిట్ట చివరికి పాదాలు, పాదాల దగ్గర బొటన వేలికున్నటువంటి గోరు, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, చేతి వేళ్ళగోళ్ళు, ఇన్ని చెప్పాడా? అంటే నిజానికి మీరు కొంతకాలం అయిపోయిన తర్వాత మీకు ఆ స్తోత్రం వచ్చిందనుకోండి, మీరు అవి చదువుతూ అమ్మవారిని పైనుంచి కింద వరకు చూసేయచ్చు. అంటే ధారణతో పాటు దర్శనం అలవాటవుతోందా? ఇది మీకు చదువులోకి కూడా అన్వయం అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు చదివింది ధారణలోకి, చదివింది దర్శనంలోకి, చదివినది ఏకాగ్రతలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇదే మందు అక్కడ పనిచేస్తుంది. పైగా ఈ అమ్మవారి అనుగ్రహమే అక్కడ పనిచేస్తుంది. కాబట్టి లలితా సహస్రం శాస్త్రీయంగా, సాంకేతికంగా చాలా గొప్పది కదా, ఆదరణీయం. సమాజంలో చాలామందిని గమనిస్తుంటాం గురుగారు. చాలామందికి దైవభక్తి ఎక్కువ ఉంటుంది, దైవ చింతన ఉంటుంది. ఉదయం లేస్తే స్నానం ఆచరించి గుడులకు వెళ్ళి పూజ చేయడము, ఇంట్లో లేదా
పూజ చేయడం ఇదంతా పాటిస్తుంటారు. కానీ వాళ్ళు దైనందిన జీవితంలో నడవడిక మాత్రం మరోలా ఉంటుంది గురువుగారు. అంటే ఇక్కడ దైవ చింతన ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగా మాత్రం. కానీ నడవడిక మాత్రం మరోలా ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి వారికి ఎంత ఉదయం లేసి ఎంత దైవ చింతనతో ఉన్నా, దేవుణ్ణి ఆరాధించినా కూడా మంచి జరుగుతుందంటారా గురుగారు? అంటే నేను ఇందులో మీకు గంభీరమైన ఒక కోణం చెప్తాను. గురుగారు. ఒక్కొక్కడు చూడండి, అసలు భగవద్భక్తి, పాపాలు, పుణ్యాలు, దేవుడు, పక్కవాడిని పట్టించుకోవడం ఏమీ ఉండదు. వాడు చాలా ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు. ఒక్కొక్కడు చాలా పవిత్రమైన జీవనంతో ఉండి దరిద్రుడిగా ఉంటాడు. అప్పుడు సాధారణంగా ఏమంటారంటే, ఏమండి భగవంతుడు అన్నవాడు ఉంటే ఈయన ఇలా ఉండడం ఏంటి, ఆయన అలా ఉండడం ఏంటి? కరెక్ట్ గురుగారు. దీనికి జవాబు ఒక్కటే. సనాతన ధర్మంలో ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటంటే కర్మ సిద్ధాంతం. గత జన్మలలో మీరు చేసిన పాపపుణ్యాలు ఏ ఉన్నాయో వాటిని మీరు ఈ జన్మలో అనుభవించాలి అని. ఆయన గత జన్మలలో పుణ్యం చేశాడు, దాని ఫలితం ఇప్పుడు ఐశ్వర్యం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు పాపం, దీన్ని అనుభవిస్తాడు. ఆయన గత జన్మలో పాపం ఇప్పుడు పూర్తి చేసేసుకుంటున్నాడు, అయినా ఇప్పుడు పవిత్ర జీవనం పొందున్నాడు. అందుకని దీని ఫలితం ఉత్తర జన్మల్లో పొందుతాడు. అప్పుడు ఆయనకి హెచ్చరిక, ఈయనకి భుజం మీద చెయ్యి పెట్టి అభినందించి అదే పవిత్ర మార్గంలో వెళ్ళడానికి తోడ్పాటు. పునర్జన్మ సిద్ధాంతంలో కర్మ ప్రధానమై ఉంటుంది. అది మీరు పెట్టలేదు, నేను పెట్టలేదు, అది ప్రధాన సిద్ధాంతం. అది దాని వలన పాపపుణ్యాలే దుఃఖంగా సుఖంగా మారుతూ ఉంటాయి అని. అయినప్పుడు వ్యక్తి అసలు పూజ, భగవంతుడు ఇంటి దగ్గర ఏదో ముందు పూజ చేయడం మొదలెట్టాడు అనుకోండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసలు భగవంతుడు ఉన్నాడని నమ్మాడు కదా. ఇప్పుడు దయానంద సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ ఒక మాట అంది, మా అత్తగారితో నేను పడలేకపోతున్నాను స్వామి, అసలు ఆవిడ రాక్షసి, చంపుకు తినేస్తుంది నన్ను, ఒక్క గంట మాత్రం మౌనంగా ధ్యానం చేసుకుంటుంది, ఆ ఒక్క గంట నేను ప్రశాంతంగా ఉంటాను, మరి అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటని అడిగింది. ఆయన అన్నారు, ఆ ఒక్క గంట నువ్వు ప్రశాంతంగా ఉండడమే ప్రయోజనం, కనీసం ఆ గంట కూడా ఉండకపోతే ఆ మొదలైంది ఉందే పూజ, అది మెల్లిమెల్లిగా ఎక్కడో పండుతుంది. వాళ్ళకి నేను ఇంట్లో చేస్తున్నదే కాదు, ఇదే భగవంతుడు అందరి యందు ఉన్నాడు, నేను బయట పాపం చేసి ఇంట్లోకి వెళ్ళి పూజ చేస్తే ఆయన దానికి సంతోషించడు, నేను ఆయన చెప్పినట్టు బ్రతికితే సంతోషిస్తాడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా, మీకు అర్థమైపోతుంది. యజమాని ఉన్నాడు అనుకోండి, ఇద్దరు సేవకులు ఉన్నారు. ఒక ఆయన ఆవులకు పాలు తీయడం, గడ్డేయడం, పొలం పనులు చూడడం చేస్తాడు. ఒక ఆయన ఎప్పుడూ యజమాని దగ్గర కూర్చొని స్తోత్రం చేస్తూ ఉంటాడు. ఓ రోజు సాయంకాలం పని చేసుకునేవాడిని పిలిచి, ఒరే వీడు చూడు నన్ను ఎంత బాగా పొగుడుతున్నాడో, నువ్వు ఏమీ వినవు, కూర్చో నా గొప్పతనం వినన్నాడు. ఆయన అన్నాడు, నాకంత ఖాళీ లేదండి, ఆ ఆవులకి దూడలు వదిలే సమయం పాలు తీయాలి, వాడి దగ్గర గడ్డి తీయాలి, నేను ఇప్పుడు రానన్నాడు. యజమాని తెలివైన వాడైతే ఆయన్ని పనిలోంచి తీసేస్తాడా, ఒరే నువ్వు ఆయనలా ఉండడం నేర్చుకుంటాడా రెండో వాడిని. తను చెప్పినట్టు బ్రతికినవాడు గొప్ప, అంతేగాని కేవలం తన్ని పొగుడుతూ కూర్చున్నవాడు గొప్ప కాదు. భగవంతుడు చెప్పినట్టు బ్రతకడం గొప్ప. 10 మంది కోసం బ్రతకాలి, నలుగురు సుఖపడేటట్టుగా ప్రవర్తించాలి, మనకి ఏదొస్తే అది ఈశ్వరపరం చెయ్యాలి. పూర్వం దేవాలయంలో నాట్యం చేసేవారు ఎందుకు? రాజోపచారంలో. తనకి నృత్యం వస్తే అది 10 మందికి ఉపయోగపడాలంటే శుద్ధి చేసే కర్మాగారం. ఈశ్వరుడి ముందు నృత్యం, ఈశ్వరుడి ముందు గానం. అందుకే గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి. అక్కడ వాద్యం వాయించేవారు, అక్కడ వ్యాకరణం చెప్పేవారు, అక్కడ పాఠం చెప్పేవారు. డబ్బుంటే అక్కడ ఇచ్చేస్తే ప్రసాదంగా అందరికీ పెట్టేవారు. అక్కడ ఒక కళ్యాణ మంటపం కట్టి అందరికీ ఇచ్చేవారు. ఎందుకని? దేవాలయం ద్వారా సమాజానికి సేవ చేసేవారు. ఇది ఒకనాడు మొదలుపెట్టినవాడు ఏదో ఒకనాడికి పెరుగుతాడు. అసలు మొదలే పెట్టలేదనుకోండి, వాడు మరింత ప్రమాదకరంగా అయిపోడు. అందుకని అక్కడ వరకు వచ్చాడు, ఆయన ఇంకా ఎదగాలని మనం భగవంతుడికి ప్రార్థన చేద్దాం. ఏమండి, మీరు చెప్పిన దాని ప్రకారం గత జన్మలో చేసిన పాపకాలు ఈ జన్మలో అనుభవించక తప్పదు అంటుంటాను. అంటే ఈ జన్మలో దైవ చింతనతో ఉంటూ ఈ జన్మలో మనకు దైవ కార్యాలు, మంచి అన్నదానాలు ఇట్లా చేసుకుంటే గత జన్మ పాపకర్మాలన్నీ తొలగిపోతాయంటారా గురుగారు? తొలగిపోవడం అంటేనండి అలా ఉండదు. మనం ఈ జన్మలో చేసిన పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. అయితే ఒకటి భయంకరమైన కర్మ ఏదో చేసి ఉండి ఈ జన్మలో వాడు భక్తితో ఉన్నాడు అనుకోండి, భగవంతుడు ఒరే ఇంత మార్పు చెందాడు, ఇంత పవిత్రంగా బతుకుతున్నాడు, ఏదో గత జన్మలో పాపం చేశాడని నేను వాడిని ఎందుకు కష్టపెట్టాలని ఆ పాపాన్ని తీసివేయగలిగిన వాడు భగవంతుడు.
పాపం తనంత తాను పోదు, పాపం తనంత తాను ఫలితం ఇవ్వదు. పుణ్యం తనంత తాను ఫలితం ఇవ్వదు. పుణ్యానికి ఫలితాన్ని ఇచ్చేవాడు, పాపానికి ఫలితాన్ని ఇచ్చేవాడు, పాపం తీసేయగలిగిన వాడు భగవంతుడు. అందుకు పూజ. నైతిక విలువల గురించి ఒక మాట గురుగారు, నైతిక విలువలు ఎక్కువగా పెంపొందిస్తే నేర ప్రవృత్తి తగ్గుతుందంటారా? అంతే కదండి. ఓకే. నైతిక విలువలు అంటే ఏంటి? నీతి. ఓకే. నేను చేసింది ఖచ్చితంగా నేను అనుభవించవలసి ఉంటుంది, తప్పు ఇట్లా నేను ప్రవర్తించకూడదు, ఇది మనిషిగా నేను చేయవలసింది కాదనిపించింది అనుకోండి, అసలు అటువంటి విలువ ఒకటి మనసులో ఏర్పడుతుంది. అబ్రహాం లింకన్ గారు చిన్నప్పుడు దుకాణంలో టీ పౌడర్ అమ్ముతున్నాడు. ఆఖరణ చూసుకుంటే ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఆయన బాగా ఆలోచిస్తే ఒక ఆవిడికి తాను తక్కువ ఇచ్చానని గుర్తొచ్చింది. ఆయన చీకటి వేళ కొట్టు కట్టేసి ఆవిడ ఇంటికి వెళ్ళి ఆయన డబ్బులు ఇచ్చేసి వచ్చేసాడు. అందుకే అంత గొప్పవాడు అయ్యాడు. మీకు ఏ దేశంలో పుట్టాడు, ఆయన ఎవరు, ఇవన్నీ ఎందుకు? మంచివాడైతే మంచివాడని ఆలోచించాలంతే, అంతవరకే. మనిషి మనసు నిష్కల్మషంగా ఉండడం, కేవల స్వార్థ చింతన, ఎంతమంది ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగుంటే చాలు, అంతకన్నా రాక్షస ప్రవృత్తి లేదు. నేను కొద్దిగా నలుగుడు పడినా పర్వాలేదు, 10 మంది సంతోషిస్తే చాలు, అంతకన్నా దైవత్వం లేదు. మనిషి మారకపోతే సమాజం నశించిపోతుంది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా కారణం, మనిషి మీద సమాజం ఆధారపడుతుంది. ఎందుకనంటే ఒక గుర్రానికి డెక్కలు చీలి ఉండవని దాని మీద కూర్చుని కొండలెక్కేవాడు మనిషి, గాడిద బరువు మోస్తుందని గాడిదని వాడుకునేవాడు మనిషి, నెమలి నృత్యం చేసి నృత్యం నేర్చుకునేవాడు మనిషి, పక్షిని చూసి విమానం కనిపెట్టినవాడు మనిషి, సమస్త జీవులలో ఉన్న విభూతిని మనిషి వాడుకుంటాడు. అటువంటి మనిషి సమాజం గురించి ఆలోచించకపోతే ఒక్క మనిషే కాదు, సమాజమే నాశనం అయిపోతుంది. ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా పారేస్తే మనిషికే కాదు, అది తిన్న ఆవులు పోతున్నాయి, కుక్కలు పోతున్నాయి, ఆఖరికి చిన్న చిన్న మూతలు బిరడాలు తీయటి పదార్థం ఉంటే తినడానికి ముక్కులోకి పెట్టుకున్నటువంటి పక్షులు మింగి చచ్చిపోతున్నాయి. పర్యావరణం నాశనం అయిపోట్లా, విషమైపోట్లా. 10 మంది గురించి ఆలోచించి మారవలసిన వాడెవరు అంటే మనిషి. అలా మారవలసిన అవసరం మనిషికి ఉంది. దానికోసం నైతిక విలువలు అన్నవి ఎప్పుడూ చెప్పబడుతూనే ఉండాలి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇదొక దాన ధర్మాలు అయితే చేస్తుంటారు, దానాలు ధర్మాలు చేస్తుండాలి. అంటే రక్తదానం అంటారు, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం కూడా అన్నదానం మంచిది అంటారు. మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు భిక్షగాళ్ళు వస్తుంటారన్నమాట, వాళ్ళంతా వికలాంగులు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, వాళ్ళకి దానం చేయడం మంచిది అంటారు. ఇలా ప్రతిదీ కూడా ఏ దానం చేసినా మంచిది అంటారు. ఇన్ని దానాల్లో ఏ దానం గొప్పదంటారు? అవయవ దానమా? అన్నదానమే గొప్పండి. ఎందుకనంటే అన్నదానం ప్రాణదానం. అన్నం లేకపోతే చచ్చిపోతాడు, ఆ సమయానికి మీరు అన్నం పెడితే ఇంకో రోజు బతుకుతాడు. కాబట్టి మీరు ఆయుర్దాయం ఇచ్చారా లేదా? ఆ తిన్న అన్నంతో ఆ బలంతో ఆయన ఏదైనా మంచి పని చేయొచ్చు. పొద్దున మా ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, అది తినకపోతే ఏం మాట్లాడతాను, పడిపోతాను. కాబట్టి మీరు పెట్టిన అన్నంతో ఆయన మంచి పని చేశాడనుకోండి, మీరు ఆ మంచి పనికి కూడా కారణం అయ్యారా? పైగా మీరు లోకంలో ఏ దానం చేయండి, అమ్మయ్య నాకు తృప్తి అండి అన్న మాట అండవు. సువర్ణ దానం చేశారనుకోండి, మీరు 10 టన్నుల బంగారం ఇచ్చేసినా ఇంకొక తులం ఉంటే బాగుండండి అనొచ్చేమో, చెప్పలేము. కానీ అన్నదానం కడుపు నిండిపోయింది అనుకోండి, ఇంకా పెట్టండి అని ఇవ్వడంటాం. ఇంకొద్దమ్మా చాలండి బ్రేవుమని త్రేయించి సంతోషంగా వెళ్ళిపోతాడు. ఉత్తర క్షణం సంతోషం కలుగుతుంది, నాకు చాలు అన్న మాట అనేది అన్నదానం విషయంలోనే. ప్రాణాలు నిలబడేది అన్నదానం విషయంలోనే. అన్నం వలనే శాంతి ధర్మం. అన్నం దొరకలేదనుకోండి నేర ప్రవృత్తి వస్తుంది. అన్నం దొరికిందనుకోండి, వాడికి ఆకలి తీరితే వాడు నేను కూడా ఇలా 10 మందికి పెట్టేవాళ్ళ బతకాలనుకుంటాడు. అందుకే పూర్వం అన్నదాన సత్రాలు పెట్టి బాటసారులకి వాళ్ళకి అన్నం పెట్టి నేర ప్రవృత్తి పెరగకుండా చూసేవారు. ఇప్పుడు మా ప్రాంతంలో రాజ్యసభలో కాశిరెడ్డి నాయన అనేది నిత్య అన్నదాన సత్రాలు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ కూడా వాళ్ళు ఎక్కడ ఏ టైంలో వెళ్ళినా కూడా భోజనాలు పెడుతూనే ఉంటారు. ఇక్కడ డొక్కా సీతమ్మ గారు, డొక్కా సీతమ్మ గారు, ఓకే, వాళ్ళందరూ అంతే. అందుకని దానము, ఈ అన్నం పెట్టడం అనేది సనాతన ధర్మంలో అంతర్భాగం. అందుకే అసలు అతిథి లేకుండా అన్నం తినేవారు కాదు ఒకప్పుడు. మరి మీరు అంటున్నారు గురుగారు, మనం భోజనం చేసే సమయంలో ఒక భిక్షగాడు వస్తాడు,
వచ్చి వాళ్ళు భిక్షం ఎత్తుకోవడానికి వస్తారు. వాళ్ళు పిలిచినప్పుడు మళ్ళా రాపో అని అంటుంటాం కూడా. లేదా మూగజీవాలు ఇంటికాటికి వస్తుంటాయి అన్నమాట. వాటిని తరుముతుంటాం. అంటే మనము భోంచేస్తే అంటే వాళ్ళు మీరు సరిగ్గా వచ్చినప్పుడు వినలేదేమో, మళ్ళీ రాపో అన్నారా, కొంచెం సేపు ఆగొస్తానన్నారు. అంటే ఈయన తింటున్నాడు కదా, తినేసాక వచ్చి పెడతానన్నాడేమో, అంటే అది మీకు మనం అలా భోంచేసిన వినపడిందేమో. వాళ్ళు కూడా ఆకలితో వచ్చారు. వాళ్ళ ఆకలిని తీర్చి మనం ఆకలి తీర్చుకుంటే మంచిది అంటారా? మన ఆకలి తీర్చుకొని వాళ్ళ ఆకలి తీర్చడం మంచిది అంటారా? చాలా గొప్పవాడు అనుకోండి, ముందు ఆ! ఆయనకి పెట్టి తాను తింటాడు రంతిదేవుళ్ళ. ఓకే. ఓకే. ఓ మోస్తరు వాడు అనుకోండి, ఆ! ఉండవయ్యా నేను తిన్నాక కొంత మిగిల్చి పెడతానంటాడు. రెండో వాడు ఒకటో వాడు అవ్వాలి, ఒకటో వాడు ఇంకా పెరగాలి. అంతే అంతే. నేను చెప్పగలను. శైవక్షేత్రాల గురించి చెప్పారు గురుగారు. మనం శివాలయాలకు వెళ్ళినప్పుడు శివుడి ఏదో లింగం ఉంటది. ఎదురుగా నంది విగ్రహం ఉంటది కదా! ఇక్కడ నందికి, శివుడికి మధ్యలో మనం వెళ్ళకూడదు అనేది అంటుంటారు కదా! నిజంగా అలా వెళ్ళకూడదా? వెళ్తే అంటే ఏమైనా అపచారమా? నందికి శివుడికి మధ్యలోకి ఎందుకు వెళ్ళొద్దంటారంటే, నంది ప్రపంచానికి పృష్ఠభాగం పెడతాడు, హ్మ్. శివుడి వైపుకి దృష్టి పెడతాడు. వెనక బాజాలు వాయించండి, ఏం చేయండి, ఆయన వెనక్కి తిరిగి మాత్రం చూడడం. శివుని ఎందే దృష్టి పెట్టి ఉంటాడు. అట్లాంటి వాళ్ళిద్దరి మధ్యలోకి వెడితే ఆయనకి ఇబ్బంది కలగదు, అందుకని వెళ్ళొద్దంటారు. రెండోది, నంది పశువు, అంటే జీవుడికి సంకేతం. పశువు అంటే అందరూ పశువులే. జన్మాన్న రాట చేత కట్టబడిన వాళ్ళందరూ పశువులే, కర్మపాశాల చేత కట్టబడతాం కాబట్టి. మనందరికీ ప్రతినిధి నందీశ్వరుడు. జీవుడు చివరికి పరబ్రహ్మమునందు ఐక్యమై భేదము లేని స్థితిని పొందాలి. అందుకని మధ్యకి వెళ్ళకు, ఆ ప్రస్థానం అలా నడవాలి అని చెప్పడానికి శివలింగానికి నందికి మధ్యకి వెళ్ళకండి అంటారు. ఇప్పుడు అమ్మవార్లకు, గ్రామ దేవతలకు ఈ బలులు ఎక్కువైపోయాయి కదా! జంతు బలి అనేది ఎక్కువైపోయింది కదా! ఇది కరెక్ట్ అంటారు. ఇప్పుడు తీసుకుంటే మనము కామాఖ్య అమ్మవారికి గూడా అక్కడ దున్నపోతులను బలిస్తుంటారు. మద్యం, మాంసం పెట్టి నైవేద్యం పెడతారంట అక్కడ. అవన్నీ కరెక్ట్ అంటారా గురుగారు? నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటంటే, అమ్మవారు అనేటటువంటిది కరుణామూర్తి, భగవంతుడు కరుణాసముద్రుడు. ఆవిడికి మనం ప్రేమతో ఏది ఇచ్చినా ఆవిడ సంతోషిస్తుంది. ఇట్లాగే చెయ్యాలి, ఇట్లాగే చెయ్యండి అని నిబంధన ఏముండదు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు అట్లాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం, అట్లాగే ఇతరుల్ని కూడా మంచి మార్గం వైపు మళ్ళించడానికి ప్రయత్నించడమే మంచి విషయం. నేను కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఒక పర్యాయం వెళదాం అనుకున్నాను. హ్మ్. కానీ అప్పుడు నా భార్య ఆరోగ్య కారణాల రీత్యా అది మానస సరోవరం అవి వెళదాం అనుకుని వెళ్ళలేదు. ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళడం నాకు కుదరలేదు. అందుకని నాకు అక్కడ జరిగే ఆచారకాండ గురించి నాకు అంత బాగా తెలీదు. తాను చూడనిది, తాను ప్రస్ఫుటంగా తెలుసుకోని దాని గురించి తెలిసున్న వాళ్ళ మాట్లాడడం అన్యాయం. నేను ఆ అన్యాయం చేయలేను. అందుకని వదిలేయండి. కాలాతీతమైంది గురుగారు. ఫైనల్‌గా ఒక చిన్న ఇది అష్టాదశ శక్తిపీఠాల గురించి ఒక్కసారి అది వివరిస్తారా? చిన్నదేమిటండి. అక్బర్ గురుగారు. ఎన్ని శ్రీలంకలో కూడా శక్తిపీఠాలున్నా ఒకటి ఆ! గుర్తుపెట్టుకోండి, అన్నీ శక్తిపీఠాలే. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ! ఎన్ని చూశామన్న దానికన్నా ఎంత భక్తిగా వెళ్ళి ఎక్కడ అమ్మవారిని ప్రార్థన చేసినా అదే అనుగ్రహం. ఈ మాట నేను చెప్పట్లేదు. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయః అంటారు శంకరాచార్యులు వారు. మనం నిత్య జీవితంలో సాధ్యమైనంత వరకు తప్పులు చేయడాన్ని తగ్గించుకుంటూ, 10 మంది గురించి బ్రతకడం అలవాటు చేసుకుంటూ, మంచి మనసుతో మనం బ్రతికిన నాడు మీరు ఎక్కడికి వెళ్ళి ఒక్కసారి నమస్కరించినా సకృన్నత్వా నత్వా ఆవిడ ప్రీతి చెందుతుంది. అయితే ఓపిక ఉంది, ధనం ఉంది, ఆసక్తి ఉంది, ఆయన చేస్తున్నది తప్పేం కాదు, అన్ని చోట్లకి వెళ్ళి అమ్మవారి యొక్క శక్తిపీఠాలన్నీ దర్శనం చేద్దామని వెళ్ళాడనుకోండి, మంచిదే, చాలా సంతోషం, వెళ్ళి రావచ్చు. వెళ్ళొచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకుని పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వెళ్ళడానికి మార్గదర్శనం అవుతుంది. సహజీవనాలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమ పెళ్ళిలంటే ఎంత స్పీడ్‌గా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారో, అంత వేగంగానే విడిపోయేవారి సంఖ్య కూడా పెరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో. వీటి గురించి ఏం చెప్తారు గురుగారు? ఇప్పుడు అనారోగ్యం రాకుండా ముందు వ్యాయామం చేస్తున్నారా? ఆ! రోజు పొద్దున్నే లేచి కాసేపు నడుస్తున్నారా? హ్మ్. ఎందుకు ఇప్పుడు నీకేం ఒంట్లో బాగుంది కదా, ఎందుకు ఈ నడక అని అడగరు. ఒంట్లో బాగుండడానికే నడక. రోగ నిరోధక శక్తి కోసం, సంధిబంధములు బాగుండడం కోసమే నడుస్తారు. ఎందుకురా నీ ఒంట్లో బాగుంది కదా, ఎందుకు ఇంత సాత్విక ఆహారం తింటావంటే, అనారోగ్యం రాకుండా ఉండడానికే సాత్వికంగా తింటున్నానంటాడు. పెళ్లి చేసుకునేవాడు కూడా పెళ్లి విలువ తెలుసుకుని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఇలాంటివి ఉండవు. రామాయణ కావ్యం లాంటిది బాగా చదువుకుని, సీతారామ కళ్యాణం బాగా చదువుకుని, రుక్మిణీ కళ్యాణం బాగా చదువుకుని, పార్వతీ కళ్యాణం బాగా చదువుకుని,
మహాత్ముల జీవితాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా దాంపత్యంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదవండి. అలాగే భానుమతి రామకృష్ణ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎన్ని కష్టాలు పడ్డారో. ఆఖరికి పిల్లలకు అన్నం పెట్టి తినడానికి లేక తోటకూర ముద్ద చేసుకుని తిని సంగీతం పడుకున్నారు. అది కష్టసుఖాల్లో తోడు నీడగా చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేయడంలో, ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత విడిచిపెట్టకుండా ఉండడం ఈ దేశ సంస్కృతి, ఈ దేశం గొప్పతనం. అంతేగాని అది భగవంతుడిచ్చిన గొప్ప స్నేహం. నాతో కలిసి పుట్టినది కాదు, ఎక్కడో పుట్టి నాకు ఇల్లాలైంది, నేను ఆమెకు అంతే. అదొక గొప్ప ప్రస్థానం. భార్యాభర్తలు ఎలా ఉండాలి గురుగారు? ఇద్దరం కలిసి ఇలా ప్రస్థానం చెయ్యాలి. అంతేగాని 100% నాకు నచ్చినట్టు తనుండే అవకాశం ఉండదు, తనకి నేను ఉండే అవకాశం. ఎలా ఉండాలి? నైతిక విలువలు అనేది ఇంట్లోనే స్టార్ట్ కావాలి. భార్యాభర్తలు బాగుంటేనే పిల్లలకు కూడా అదే లక్షణాలు వస్తాయి. భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే, వాళ్ళిద్దరూ కూడా నాణ్యానికి అటు ఇటు ఎలా ఉంటుందో, వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో భార్యాభర్తలు కూడా అట్లా ఉండాలి. ఎప్పుడైనానండి భార్యాభర్తలే కాదు, నేను ఒక్కటి చెప్తాను, అవతల వారికి ఇది ఇష్టం ఉండదు అని మీకు తెలుసు అనుకోండి, మీకు తెలియకపోతే మీరు దాని గురించి మాట్లాడితే తప్పు కాదు. మీకు ఆ విషయం ఇష్టం ఉండదని నాకు తెలుసు అనుకోండి, నేను అది మాట్లాడకుండా ఉంటే చాలు, మీకు నా యందు స్నేహభావం ఉంటుంది. నేను అదే మాట్లాడాను అనుకోండి, స్నేహం చెడిపోతుంది. భార్యాభర్తలైనా అంతే. ఒండుల యందు అప్రీతికరమైన విషయాల జోలికి వెళ్లకుండా, ఇద్దరికీ ప్రీతికరమైన విషయం ఏదో ఒకటి లేకుండా ఉండదు, వాటిని పట్టుకొని కలిసి బ్రతకడం, సామాజిక కర్తవ్యాన్ని తెలుసుకోవడం. ఎందుకని అంటే పిల్లలు ఏమైపోతారు, వాళ్ళిద్దరు విడిపోతే మరి పిల్లలు వాళ్ళ మీద ఎంత దుష్ప్రభావం చూపిస్తుంది, ఆ పక్కింటి వాళ్ళకి వీళ్ళ గురించి ఎంత దుష్ప్రభావం చూపిస్తుంది. అందుకని బాగా ఆలోచించి సాధ్యమైనంత వరకు ఓర్పు పట్టడం. నీకేం ఒడ్డున కూర్చొని చెప్తావు, మాకు ఇదిగో ఇంత కష్టం వచ్చి మేము విడాకులు తీసుకోవలసి వచ్చింది అన్న వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ప్రాథమికంగా ముందు మన వరకు మనం అవగాహన పెంచుకొని ప్రస్థానం చేయవలసిన అవసరం తెలుసుకోవడం మాత్రం చాలా ఉంటుంది. అంటే అందరూ జీవితాలు పండిన దంపతులందరూ ఏ కష్టాలు పడకుండా కీర్తి ప్రతిష్టలు పొంది ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కారండి. ఎంతో కష్టాలు పడ్డవాళ్లే, ఎన్నో ఇబ్బందులు పడ్డవాళ్లే. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇవాళ ఆయన పేరు చెప్తే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఆయన శరీరం వెళ్ళిపోయి ఇన్ని దశాబ్దాలైనా ఆయన పాట వినపడని రోజు ఉండదు. అట్లాంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పెళ్ళైపోయిన తర్వాత కూడా పానగల్ పార్కులో పడుకునేవారు. పెళ్ళైపోయి భార్య గారిని కాపరానికి తీసుకొచ్చిన తర్వాత ఇల్లు అద్దెకి తీసుకోగలిగారు. అన్ని కష్టాలు పడ్డారు ఘంటసాల గారు. అయితే ఆయన తన జీవితాన్ని పండించుకోవాలా, అమృతమయం చేసుకోవాలా. ఇప్పటికి ఘంటసాల గారి వర్ధంతి, ఘంటసాల గారి జయంతి మనం నిర్వహించట్లా. త్యాగరాజస్వామి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారు, దీక్షితారు వారు ఎన్ని కష్టాలు పడ్డారు, మహాత్మా గాంధీ గారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన జీవిత చరిత్రలో స్వయంగా రాసుకున్నారు. తండ్రి గారు మృత్యు ముఖంలో ఉండి చనిపోవడానికి సిద్ధంగా ఉంటే నేను కామానికి వశుండయ్యాను ఆ రోజున, ఇప్పటికి నాకు తలుచుకుంటే సిగ్గేస్తుందని రాసుకున్నారు. ఉద్ధాన పతనాలు ఉంటాయి ప్రస్థానంలో, కానీ తెలుసుకుని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోవాలి. తట్టుకోలేక క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నవారు అలా ఉండకూడదు. అక్కడే పరిణతి చాలా అవసరం. ఆ పరిణతి ఏర్పరచుకోవడానికే మంత్రభాగం వచ్చింది. ఆ పరిణతి ఉండాలి. ఉండకుండా తొందరపాటుగా ప్రవర్తిస్తే అది చాలా ప్రమాదానికి వెడుతుంది. అందుకని పెద్దలన్న వాళ్ళు ఉండడం అన్న మాటకు కారణం ఏంటంటే, అప్పుడు జోక్యం చేసుకొని వాళ్ళు కూడా తప్పు ఇలా జరిగితే భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులకు లోనైపోతారు, ఇట్లా చేయకండి, ఇద్దరూ కలిసి ఉండండి, ఇద్దరూ చెయ్యి పట్టుకొని ప్రస్థానం చేయండి, ఉంటాయి కొద్దిగా కష్ట సుఖాలన్నవి అని అలవాటు చేస్తే ఆ తర్వాత వాళ్ళు పొందే ఆనందం వేరుగా ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఒక్కటే, ఆ వైవాహిక జీవితం యొక్క విలువ, అందులో ఉన్న శాంతి అర్థం చేసుకోమని చెప్తాను. ఎందుకనంటే మీరు చూడండి, నేను ఎక్కడో ఉపన్యాసాలకు వెడతాను, ఏదో ప్రవచనాలు చేస్తాను, ఇంటికి వెడతాను, నాకు శాంతి స్థానం ఎవరు?
నన్ను ఎవరైనా ఓ అనకూడని మాట అన్నారనుకోండి, నా వ్యక్తిగత జీవితం మీకన్నా ఎవరికి తెలుసు? నా భార్యకి భార్య. తెలుసు. నేను నిజంగా ఏమైనా కోరుకుంటూ ఉంటానా? నేను ఏమైనా ఆశపడి చేస్తూ ఉంటానా? ఇవన్నీ ఎవ్వరికన్నా తెలిసున్నది ఎవరికి? నా భార్యకి తెలుస్తుంది. భార్య ఆత్మ సమస్సఖ. నా ఆత్మ ఎంతో నా భార్య అంతే. ఆమెకి తెలియందేం ఉండదు. అన్నీ తెలుసు. నన్నెవరో నిష్కారణంగా నింద చేశారనుకోండి, నేను చాలా చిన్నబుచ్చుకున్నాననుకోండి, మీరెందుకు బెంగ పెట్టుకుంటారు? మీ జీవితం ఏమిటో ఎందుకు తెలియాలి అందరికీ? భగవంతుడికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ మిమ్మల్ని అన్నవాళ్ళున్నారే, వాళ్ళే ఒకనాడు మీకు గొప్ప స్నేహితులై, ఆనాడు తొందరపడ్డామండి అని మీ పక్కన నిలబడి, మీ కార్యక్రమాన్ని సమర్థించి, మీతో కలిసి నడుస్తారు. అదే కదా భగవంతుడి అనుగ్రహం అంటే. మీరు చెప్పేది అదే కదా ప్రవచనాల్లో. ఎక్కడో చిన్న ఇబ్బంది వచ్చిందని మీరు నిలబడిపోతారా? చిన్నబుచ్చుకుంటారా? అలా చిన్నబుచ్చుకోకూడదు. అని తల్లి బిడ్డని జోకొట్టినట్టు నన్ను సేద తీర్చగలిగినది ఎవరు? భార్య. భార్య. అది కొంత ప్రస్థానం చేస్తే ఆ మనసులు ఒకటైపోతాయి పాలు నీళ్ళల్లా. అది అయ్యే వరకు మొదట్లో తొందరపడితే ఎలా? ఇష్టాయిష్టాలన్న మాటల కన్నా త్యాగబుద్ధితో కలిసి ప్రయాణం చేస్తే అనుబంధం ఏర్పడుతుంది. అది పెద్దలు పిల్లలకి చెప్తే పిల్లలు కూడా అలా ప్రస్థానం చేస్తారు. ఈ దేశంలో ఒకనాడు విడాకులన్న మాట లేని గొప్ప రోజు మళ్ళీ వస్తుందని మనం ఊహ చేద్దాం. ఖచ్చితంగా అట్లా ఆ రోజు రావాలని కోరుకుంటాం గురుగారు. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం. చాలా సంతోషం. స్వస్తి. శుభం భూయాత్. థాంక్యూ.